పదండి కిందకి వెళ్దాం. ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీ నైట్ టైం వాక్ త్రూ. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ బ్లాగ్ వెరైటీగా లిఫ్ట్లో స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీ నైట్ వాక్ త్రూ. పదండి మొత్తం ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీ అంతా ఊరికి అలా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఊరికి అలా వాక్కి వెళ్ళి మొత్తం మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా రిసెప్షన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు. అండ్ -1 నుండి కూడా బయటికి వెళ్ళొచ్చు. -1 అంటే ఫస్ట్ పార్కింగ్ లాట్, -2 కూడా ఉంటుంది. 2 పార్కింగ్ లాట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి మనం ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. ఇదేంటంటే కామన్ ఏరియా. ఆ కార్స్ అన్నీ వెళ్తాయి చూడండి బయటికి ఎగ్జిట్ అవ్వడానికి, ఇన్ అవ్వడానికి. టవర్ టు టవర్ కనెక్షన్ రోడ్ ఇది. సో మన వ్లాగ్స్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. మన వ్లాగింగ్ జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడే. మన ఫస్ట్ వ్లాగ్ ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీలోనే స్టార్ట్ అయింది, బెంగళూరులో. ఎంత చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. బెంగళూరు వెదర్ చాలా బాగుంటుంది. వెదర్ వైజ్ నాకు బెంగళూరు చాలా ఇష్టం. మనకి ఇక్కడ ప్రెస్టేజ్ లోపల చాలా గ్రీనరీ ఉంటుంది. ఇలా టవర్కి మధ్యలో చిన్న గార్డెన్స్ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల టవర్కి మధ్యలో చిన్న పార్క్స్ కూడా ఉంటాయి. 2 టవర్స్ కలిపి ఒక్కొక్క చోట ఉంటాయి చూడండి. అక్కడ 2 టవర్స్, అక్కడ 2 టవర్స్, అక్కడ దీని వెనక 2, మళ్ళీ అక్కడ 2, ఇక్కడ 2, మన పక్కన ఇక్కడ 2, దీని పక్కన 2, మళ్ళీ అక్కడ ఎంట్రీ గేట్ దగ్గర 2. సో అలా 2 టవర్స్ ఉంటాయి ఒక్కొక్క చోట. ఇక్కడ వచ్చేసి ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీ మందిర్. ఈ మందిర్కి వెళ్ళాలంటే మనం ఇందాక ఒక లిఫ్ట్ ఎక్కాం కదా, ఆ లిఫ్ట్ నుండి -1 నొక్కితే ఆ -1 ఇక్కడ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి కూడా వచ్చేయచ్చు. మన కార్లు అవన్నీ ఆ -1లో ఉన్నాయి. ఆర్ ఇలా పైన దిగి ఈ స్టెప్స్ త్రూ కూడా రావచ్చు. ఇది కూడా బాగుంటుంది చూడండి. స్టెప్స్ భలే ఉంటాయి, ఏదో రిసార్ట్లో ఉన్నట్టు ఉంటాయి. ఇది వీళ్ళ మందిర్. దసరాకి చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ. ఈ మందిర్లో కాదు సెలబ్రేట్, అంటే క్లబ్ హౌస్లో చేశారు దసరా మహోత్సవ్. అండ్ అక్కడ యాంఫీ థియేటర్ ఉంటుంది, ఓపెన్ యాంఫీ థియేటర్, అక్కడ కూడా చేశారు. సో మందిర్కి ఇటు సైడ్ వస్తే ఇక్కడ విజిటర్స్ పార్కింగ్ ఉంటుంది క్లబ్ హౌస్ దగ్గర. ఇది క్లబ్ హౌస్ లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడ వచ్చేసి లాన్ టెన్నిస్కి అటు సైడ్ పక్కన వచ్చేసి బాస్కెట్బాల్. అండ్ అటు ఉంది కదా, అక్కడ జూమ్ చేస్తాను, అటు సైడ్ వెళ్తే స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. అండ్ కూర్చోడానికి కామన్ ఏరియాస్ కూడా ఉంటాయి చూడండి. వీళ్ళు లాన్ టెన్నిస్ ఆడుతున్నారు. కోచింగ్ కూడా జరిగిద్దంటే ఇక్కడ. మన ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్ స్పాట్లో ఉన్న ఇక్కడే. అప్పుడు హిందీలో మాట్లాడేవాడిని. నా ఫస్ట్ మాటలు వచ్చేసి యాక్చువల్లీ గుర్తు తెచ్చుకుంటా. ఇక్కడ ఇదే స్పాట్. ఈ షర్ట్ వెనక హే గాయ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్ అని చెప్పారు. క్రేజీ. ఇదే స్పాట్. ఎర్లీ మార్నింగ్ వచ్చా అనమాట. ఒకసారి కావాలంటే ఆ వ్లాగ్కి వెళ్ళి చూడండి. ఇదే ఆ స్పాట్, ఎగ్జాక్ట్ స్పాట్. ఇలా మాట్లాడుతూ అలా నడుచుకుంటా వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. అండ్ ఇది క్లబ్ హౌస్ లోపల. ఇది పార్టీ హాల్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఏదో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, లేదా మొన్న ఈవెంట్ జరిగింది కదా, అదేమైనా క్లీనింగ్ జరుగుతుంది అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్. చూడండి మొత్తం క్లీనింగ్. మొన్న ఇక్కడ ఈవెంట్ జరిగింది కదా, దాన్ని మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది పెద్దోళ్ళ పూల్. చిన్నపిల్లలకి కూడా ఇంకో పూల్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. అలా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చోడానికి కూడా ఉంటుంది. ఇలా అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ ఉండి సరౌండెడ్, మధ్యలో పూల్ ఉంటుంది ఇక్కడ. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి వాటర్ కూడా పడతాయి దీనిలో నుంచి. వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ కూడా పడుతుంటాయి దీనిలో నుంచి. ఇప్పుడు పూల్ టైమింగ్స్ అయిపోయాయి కాబట్టి ఆపేశారు. అండ్ ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్, ఇటు సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ భలే ఉంటుంది, చూపిస్తాను. ప్రెస్టేజ్ ట్రాంక్విలిటీ అని సూపర్గా రాసి ఉంటుంది ఇక్కడ. కనిపిస్తుంది చూడండి. ఇది క్లబ్ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోర్. అటు సైడ్ మందిర్ ఎంట్రన్స్. మందిర్ సైడ్ నుండి ఎంటర్ అవుతే అటు సైడ్ నుండి ఎంటర్ అవుతాం. మనం ఇటు సైడ్ నుండి ఎంటర్ అయ్యాం.
మొత్తం ఆ చుట్టూ తిరిగేసి వచ్చాను. ఇక్కడ మధ్యలో ఇలా ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటాయి అండ్ మంచిగా ఇలా ఎస్థెటిక్ లైటింగ్ ఉంటుంది. అండ్ అది వచ్చేసి లుల్లు వాల్యూ మార్ట్. దాని ఎంట్రన్స్ అటు బయట నుంచి అటు కూడా వెళ్దాము. ఇది కెఫిటేరియా, ఇది నెక్స్ట్ చూపిస్తాను. ముందు పైకి వెళ్ళి జిమ్ అవన్నీ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ప్రెస్టీజ్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మన బిల్డింగ్స్ మోడల్. సపరేట్ టవర్ ఏమో ఇందాక చెప్పాను చూడండి, అటు చివరి ఉంటుంది. అది దానికి హెలిప్యాడ్ కూడా ఉంటుంది ఆ టవర్ మీద. ఈ టవర్స్కి హెలిప్యాడ్స్ ఉండవు. ఫస్ట్ ఫ్లోర్లో జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ కోర్ట్, స్పా, పార్లర్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్ కోర్ట్. లోపల జనాలు ఆడుతున్నారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అలా 2 టేబుల్స్ ఉంటాయి. ఫుల్ మంచి లైటింగ్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది, మొత్తం ఆడుకోవచ్చు వెళ్ళి. అండ్ టేబుల్ టెన్నిస్ కోర్ట్కి ఇలా పక్కన వస్తే ఓపెన్ ఏరియా. ఇది కింద నుంచి చూసాం చూడండి, ప్రెషస్ ట్రాంక్విలిటీ ఆ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్ వ్యూ. టేబుల్ టెన్నిస్ కోర్ట్కి ఇటు పక్కన లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్కు ఇటు పక్కన వచ్చేసి స్క్వాష్ కోర్ట్స్. ఇది స్క్వాష్ కోర్ట్, ఎవడెక్కువ వాడట్లేదు. ఇది కోర్ట్ 1, కోర్ట్ 2 2 ఉంటాయి. ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ఇది స్క్వాష్ కోర్ట్. అండ్ అక్కడ పైన ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ అక్కడ పైన ఉండి అక్కడ నుంచి చూసుకోవచ్చు. పైకి వెళ్ళాలంటే అది గ్యాలరీ వ్యూ. సో పదండి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, అన్నీ ఆఫ్, పదండి. అండ్ ఇది వచ్చేసి మన బ్యాడ్మింటన్ కోర్ట్. ఫుట్వేర్ బయట పెట్టి వెళ్ళాలి. 1 2 3 మొత్తం 4 కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రా ఈ నెట్స్ కూడా ఉంటాయి ఆడుకోవడానికి. సో బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అటు వెళ్తే జిమ్ వస్తుంది. నేను ఒక్కొక్క స్పాట్లో ఎక్కువసేపు ఉండట్లేదు, అంటే ఫుల్ రష్ ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా ఇలా కెమెరా చూసి ఆక్వర్డ్ ఫీల్ అవుతారని ఎక్కువసేపు ఉండట్లేదు నేను. జిమ్, క్యారమ్స్ రూమ్ అవి చూపిస్తా పదండి. ఇది కార్డ్స్ రూమ్, క్యారమ్స్ అన్ని కార్డ్స్ అన్ని దీని లోపల ఆడుకోవచ్చు. అండ్ ఇది జిమ్. ఇటు లోపల యాక్చువల్లీ మనకి యాక్సెస్ లేదు, సో అక్కడ లోపల జిమ్ పెద్దది, చాలా పెద్దది జిమ్ కూడా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ స్పా, సలూన్ ఇవన్నీ ఇటు సైడ్. బ్యూటీ పార్లర్, స్పా, సలూన్ అండ్ సౌనా, స్టీమ్ బాత్ అన్నీ ఉంటాయి లోపల. సో అది మన పైన ఫ్లోర్. కిందకి వెళ్ళి ఒకసారి కెఫిటేరియాని అలా 360 వ్యూ చూపిస్తా. ఆ తర్వాత లుల్లు మార్ట్ చూపిస్తా. ప్రెస్టీజ్ ట్రాంక్విలిటీ క్లబ్ హౌస్. ఇందాక కెఫిటేరియా చూపించాను, అక్కడ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ దొరుకుతాయి ఫుడ్. ఇది వచ్చేసి లుల్లు వాల్యూ మార్ట్. ఇది బేసిక్గా సూపర్ మార్కెట్, స్టేషనరీ, స్పోర్ట్స్ అన్నీ దొరుకుతాయి లోపల. లుల్లు వాల్యూ మార్ట్ లోపల కూడా తీస్తాను. ఇది బయట నుంచి. అక్కడెక్కడో లుల్లు అని రాసి ఉంటుంది, నాకు గుర్తు, చూద్దాం ఎక్కడ. యా, అండ్ ఇది వచ్చేసి యాంఫీ థియేటర్. ఆ పెద్ద గార్డెన్ ఉంది కదా, అది యాంఫీ థియేటర్. అక్కడ ఏమైనా ఈవెంట్స్ అవి జరిగితే అక్కడ పెడతారు. అండ్ అది కూడా అక్కడ ఉంది, లుల్లు వాల్యూ మార్ట్ అని అక్కడ ఉంటుంది. అండ్ అటు సైడ్ చివర్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది, అది కూడా చూపిస్తాం. సో ప్రెస్టీజ్లో ఉంటే బయటికి వెళ్ళే అవసరమే లేదు, అన్నీ లోపలే దొరికేస్తాయి. ఫుడ్, ఎసెన్షియల్స్, గ్రోసరీస్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సినవన్నీ లోపలే దొరికేస్తాయి. చాలా పెద్దది ఇది సూపర్ మార్కెట్, ఏదో చిన్న సూపర్ మార్కెట్ లాగా కాదు, అన్నీ దొరుకుతాయి. అండ్ ఇది లుల్లు బ్రాండ్ వాళ్ళది, హైదరాబాద్లో ఉంది కదా లుల్లు మాల్, వాళ్ళది ఇది కూడా. యా, సో ఇది యాంఫీ థియేటర్ పక్కన ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, శాండ్ అవన్నీ ఉండి చిల్డ్రన్ ప్లే ఏరియా. మీ కింద చిన్నపిల్లల పూల్ చూపిలే కదా, ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను. అంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇది పెద్ద పూల్, దాని పక్కన ఇక్కడ చిన్నపిల్లల పూల్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లల పూల్కి ఇక్కడ పక్కన ప్లే ఏరియా. ఈ పూల్ చూపించేసాక క్రికెట్, ఫుట్బాల్ అవి ఆడే చోట, వాలీబాల్ అవి చూపిస్తా. ఇదిగోండి, ఇది చిన్నపిల్లల పూల్. సో చిన్నపిల్లల పూల్ ఉంటుంది, బేబీ పూల్ కూడా ఉంటుంది. సో గైస్, మధ్యలో స్విమ్మింగ్ పూల్ దగ్గర మా గోరి ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు. సో వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి వెళ్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు 10 o'clockకి బస్సు ఉంది, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా.
ఆ బస్సు ఎక్కాలి. సో ఫాస్ట్గా చూపిస్తాం మీకు. ఈ స్పాట్ కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు. 365 days 365 vlogs అని ఛాలెంజ్ అని ఇక్కడే చెప్పాను నేను. సో మొత్తం నాస్టాల్జియా కిక్ అవుతుంది. జస్ట్ చేంజ్ ఏంటంటే అది మార్నింగ్, ఇది నైట్ అంతే. అదండి ఫాస్ట్గా మీకు ఆ క్రికెట్ అదంతా చూపించేసి అక్కడ నుంచి కార్ ఎక్కేసి ఏదైనా చాట్ ఐటమ్ తినడానికి వెళ్దాం. ఇలా పిల్లలు సైకిల్ తొక్కుతూ ఉంటారు ఇక్కడ ట్రాక్లో. భలే ఉంది కదా, ఏదో రిసార్ట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇల్లులా ఉండదు అసలు. ఇందాక కనిపించలేదు అనుకుంటా, అది బాస్కెట్బాల్ కోర్ట్. ఎక్కువ షేకీగా ఉందని ఏమనుకోకండి, ఫాస్ట్గా వెళ్తున్నాను. సో క్రికెట్ దానికి వెళ్ళాలంటే పైనుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ ఇది షార్ట్ కట్. బేస్మెంట్ 2, అది బేస్మెంట్ 1 పైన, ఇది బేస్మెంట్ 2. బేస్మెంట్ 2 నుండి టవర్ 10 సైడ్ నుండి వెళ్ళొచ్చు. అక్కడ వస్తుంది క్రికెట్ది. సో అటు సైడ్ క్రికెట్ నెట్స్ ఉంటాయి 2. క్రికెట్ నెట్స్కి జస్ట్ పక్కన ఇది డాగ్ పార్క్. డాగ్స్ కోసం సపరేట్ ఒక పార్క్ ఉంటుంది ఇక్కడ, డాగ్ పార్క్. ఇదిగోండి కుక్కలు ఉన్నాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఇవి క్రికెట్ నెట్స్, క్రికెట్ అవి ఆడుతారు. ఇదిగోండి ఆడుతున్నారు ఆల్రెడీ. అండ్ అక్కడ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడతారు. అండ్ అక్కడ వెనక ఎల్లో ఐ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ వాలీబాల్ ఆడతారు. అండ్ మనం ఇక్కడ ఇటు నుంచి పైకి వెళ్తే ఇక్కడ రెంట్ సైకిల్స్ ఉంటాయి. యాప్ రిజిస్టర్ చేసుకొని సైకిల్ రెంట్ తీసుకొని ప్రెస్టేజ్ లోపల తిరగచ్చు. ఈ సైకిల్స్ని రెంట్కి తీసుకొని అలా తిప్పొచ్చు మొత్తం. ఆ యాప్లో రిజిస్టర్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటిని ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు, అన్నీ లోపలే దొరికేస్తాయి. అండ్ ఇదిగోండి కార్ కూడా ఛార్జ్ అవుతుంది అక్కడ. అండ్ ఇలా ప్రతి చోట కూర్చోడానికి ఇలా చైర్స్ ఉంటాయి. కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్ ఓన్లీ జోన్, కొన్ని చోట్ల చిల్డ్రన్ ఓన్లీ జోన్ అని కూడా ఉంటుంది వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ లోపల ఏ కార్ నడపాలన్నా 15 km/h స్పీడ్. అండ్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు. ఇలా కింద ఇవి ఉంటాయి లైన్స్, అవి చూసుకొని పార్క్ చేయాలి. అందరు ఏం చేస్తారు తెలుసా, ఇది వాకింగ్ ట్రాక్ లాగా వాడతారు. ఇలా మొత్తం రౌండ్ కొట్టి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దాని వెనక నుంచి రౌండ్ కొట్టి మళ్ళీ ఇటు, ఆ వెనక నుంచి రౌండ్ కొట్టి ఆ చివరి నుండి మళ్ళీ ఇటు నడుచుకొని వస్తారు. అలా రౌండ్ తిరుగుతూ ఉంటారు. ఇలా వీళ్ళు డాగ్తో కూడా వెళ్తున్నారు చూడండి. సో మనం కూడా ఆ చివరి దాకా వెళ్ళి అక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళి ఏదైనా మంచిగా చాట్ ఐటమో ఏదో ఒకటి తిందాం. బయట కూడా స్టాల్స్, షాప్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ అక్కడ విజిటర్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఆ ప్రెస్టేజ్ టవర్ ఉంటుంది, మెయిన్ టవర్, దాని మీద హెలిప్యాడ్ అది ఉంటుంది, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను పదండి. సో ఈ లెఫ్ట్ అండ్ ఈ రైట్లో ఇది విజిటర్ పార్కింగ్. విజిటర్స్ అందరు ఇక్కడ పార్క్ చేసుకుంటారు. సో అటు సైడ్ పైన ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుండి ఇలా స్లోప్ ఇలా కిందకు వస్తే అటు కొన్ని టవర్స్ ఉంటాయి, ఇటు కొన్ని టవర్స్ ఉంటాయి. అండ్ ఎంట్రన్స్కి మన సైడ్ అంటే లోపల నుండి లెఫ్ట్ సైడ్లో ఒక టవర్ ఉండి ఆ టవర్ పైన హెలిప్యాడ్ ఉంటుంది. సో ఇక్కడ పెట్స్ అలౌడ్. ఇదిగోండి కుక్క. ఇలా చాలామందికి ఉంటాయి ఇక్కడ పెట్స్, డాగ్స్ అన్నీ. అండ్ అక్కడ పైన ఆ ప్రెస్టేజ్ అని అక్కడ లైట్స్ వస్తాయి, వాళ్ళు రావట్లేదు మరి ఏంటో, ఎప్పుడు వస్తాయి లైట్స్ అక్కడ. అండ్ మన ఎంట్రీ గేట్కి ఎలా అంటే పార్క్ ప్లస్ అని ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఆ సబ్స్క్రిప్షన్ పెట్టించుకోవాలి. ఆ సబ్స్క్రిప్షన్ని ప్రతి ఒక్కరు కార్కి పెట్టించుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఓనర్స్ కార్స్ అవి వచ్చేసినప్పుడు ఆ గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది, స్టిక్కర్ డిటెక్ట్ అయ్యి. అండ్ ఇదిగోండి ఇది టవర్. ఈ టవర్కి అక్కడ పైన హెలిప్యాడ్ ఉంటుంది. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది, బ్యూటిఫుల్ అసలు. ప్రెషర్ ట్రాంక్విలిటీ చాలా బాగుంటుంది, చాలా ఏస్థెటిక్గా, చాలా గ్రీనరీ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫైనల్ టవర్ నెంబర్ 17. సో టోటల్ 17 టవర్స్. అక్కడ అన్ని 2 2 2 2 ఉంటాయి. ఇది ఒక్కటి సపరేట్గా ఒకటి ఉంటుంది, సో ఆడ్ నెంబర్. ఆ మధ్యలో కూడా లైట్ వస్తుంది జనరల్గా, మరి వాళ్ళు ఏంటో లైట్ రావట్లేదు అక్కడ. అండ్ ఓనర్స్లో పెద్దోళ్ళు లైక్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా,
ఏజ్డ్ పీపుల్, వాళ్ళ కోసం ఏంటి హ్యాండిక్యాప్ పీపుల్, వీళ్ళందరి కోసం ఇలా బగ్గీస్ కూడా పెట్టుంటారు. ఇక్కడ ఎంటర్ అయ్యి సో ఏదైనా బస్లో లేదా ఏదైనా క్యాబ్లో వచ్చి ఎంటర్ అయ్యాక ఒకవేళ ఇక్కడే దిగిపోతే ఎంట్రన్స్ దగ్గర ఈ బగ్గీ వాళ్ళు అలా మనం లోపల మొత్తం అక్కడ మన ఏ టవరో అక్కడ దింపేస్తారు. సో ఇక్కడ ఈ సర్వీస్ కూడా ఉంది. నేను చెప్పా కదా పార్క్ ప్లస్ మెంబర్షిప్ అని, ఆ పార్క్ ప్లస్ యాప్లో రిజిస్టర్ అయిపోయి స్టిక్కర్ తీసుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఇది ఎగ్జిట్, అట్ సైడ్ ఎంట్రీ, అండ్ ఇది మన ప్రిస్టేజ్ ట్రాంక్విలిటీ. సో మీరు చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో నైట్ ప్రిస్టేజ్ ట్రాంక్విలిటీ. నైట్ ఒక లెవెల్ అయితే మార్నింగ్ ఇంకో లెవెల్, మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలంటే ప్రిస్టేజ్ ట్రాంక్విలిటీ టూర్ బై సాజు అండ్ సాకేబ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు ఉంటాయి. సో ఆ రెండు చూడొచ్చు. రెండు పార్ట్స్గా తీసాము మార్నింగ్ని, నైట్ని ఈ ఒక పార్ట్లో కవర్ చేస్తున్నాను. సో అదండి మన ప్రిస్టేజ్ ట్రాంక్విలిటీ. ఇంకా లోపల టూర్ మొత్తం ఇచ్చేసాను, ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాను, ఎగ్జిట్ చూపించాను, బయట ఎలా ఉంటుందో చూపించాను, ఎన్ని టవర్స్ ఉన్నాయి, హెలిప్యాడ్స్, ఈ బగ్గీస్, ఎంట్రన్స్, ఎగ్జిట్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాము. ఇలాంటి ఫౌంటైన్స్ కూడా కవర్ చేస్తాము. సో ఇక్కడ నుండి ఏదైనా చాట్ తినేసి ఇంకా బయలుదేరదాం హైదరాబాద్కి. సో వాక్ త్రూ అయిపోయింది, ఇక్కడికి వచ్చాం సమోసా పార్టీ, సమోసాలు తినేసి బస్ ఎక్కేద్దాం వెళ్ళి. సో ఫెరెరో డ్రైవ్ ఇన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఇది ఇంకా అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అప్సరా ఐస్ క్రీమ్, సమోసా పార్టీ, ఇక్కడ స్టార్ బక్స్ వస్తుంది, బాటా, జాకీ అండ్ చురోల్యాండ్, పికిల్ బాల్ కూడా ఉంది అక్కడ. సో అలా కొన్ని వచ్చేసాయి ఇప్పుడే. ఇది ప్రెస్టేజ్కి దగ్గరలో కొంచెం. సో ఇక్కడ పికిల్ బాల్ ఉంది, బోల్డ్ ఫిట్ స్పోర్ట్స్ అరేనాలో పికిల్ బాల్ యాక్టివ్ ఉంది ఇప్పుడులో. బట్ ఇటు కూడా ఉన్నాయి చూడండి, ఫుట్బాల్ అవన్నీ ఉన్నాయి, స్పీకర్ అదన్నీ పెట్టి మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారు. ఇటు కూడా కొన్ని స్టాల్స్ వస్తున్నాయి, షట్టర్స్ వేసేస్తున్నారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఉంది, చాలా బాగుంది కదా, భలే ఉంది డిజైనింగ్, నీట్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడిది. సో బస్ ఎక్కుతున్నాం కదా, లైట్గా డిన్నర్ చేద్దాము సమోసా పార్టీలో. అండ్ కొంచెం గొంతు నొప్పి ఉంది, అందుకే వ్లాగ్ స్టార్టింగ్ నుంచి కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా, ఎక్కువ ఎక్సైటెడ్గా కాకుండా, లేకపోతే మీకు తెలుసు అలా మాట్లాడుతున్నా. ఆరెంజ్, వైట్ అండ్ బ్రౌన్ థీమ్ మొత్తం. Life is short, eat more samosas. సో టిన్ ఫ్యాక్టరీ స్టాప్కి వచ్చేసాం మన లగేజ్తో పాటు. ఇంకా బస్ ఎక్కడం ఒకటే పెండింగ్. సో అక్కడ ఇంటర్సిటీ బస్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ ఆ లాస్ట్లో నార్మల్ సిటీ బస్ ఉంది కదా, అక్కడ దాకా ఎక్కడైనా ఆగొచ్చు మన బస్సు. సో మధ్యలో ఆగాను నేను. సో బస్ వచ్చేసింది, వేమూరి కావేరి మల్టీ యాక్సెల్ స్లీపర్. పదండి. సో వాటర్ బాటిల్ ఇచ్చారు, బెడ్షీట్ ఇచ్చారు, పిల్లో ఇచ్చారు.